మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం మదనపల్లి ఏరియా హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం. అంటే ఒక కుటుంబానికి జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే తండ్రి సోమశేఖర్, అదేవిధంగా తన కూతురు సిద్ధేశ్వరి అక్కడికక్కడే మృతి చెందడం అయితే జరిగింది. అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో, ఘోరమైనటువంటి స్థితిలో తన తల్లి కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఇవి ఏవీ తెలియనటువంటి ఒక తన బిడ్డ మాత్రం ఇప్పుడు తనకి ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి స్థితిలో అక్కడ హాస్పిటల్లో ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కూడా ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక కుటుంబం రోడ్డు పైన పడడం కాదు, మొత్తం కూడా ఇక్కడ ఈరోజు రోడ్డు ప్రమాదంలో ఒక్కొక్కరుగా మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా పరిగణిస్తున్నారు. ఏది ఏమైనా కూడా రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా క్లియర్గా మీరు క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఇక్కడ హెల్మెట్ లేకపోవడం వల్ల తన తలకు చాలా ఎక్కువ గాయం అయ్యేసి, అంటే తల మొత్తం కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అతివేగమే దీనికి కారణమా, లేదా మరి ఏదైనా కారణాలు ఉన్నాయనేటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏది ఏమైనా కూడా రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని చాలా జాగ్రత్తగా రోడ్డు ప్రయాణం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. సో ములకల్ చెరువులో జరిగినటువంటి ఈ యొక్క ఘటనను వెంటనే స్థానికులు గుర్తించి, అంటే అంబులెన్స్ ద్వారా, అదేవిధంగా ఒక ప్రైవేట్ వాహనం ద్వారా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా, అంటే ఆటో డ్రైవర్లు, అదేవిధంగా అక్కడ పని చేస్తున్నటువంటి వారందరూ కూడా హుటాహుటిన క్షతగాత్రులను వెంటనే మదనపల్లి ఏరియా హాస్పిటల్కి అయితే వారు తీసుకురావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం వాళ్ళు తిరుపతి రుయా హాస్పిటల్కి కూడా వారు తీసుకెళ్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ డాక్టర్ల బృందం కూడా తెలియజేయడం అయితే జరిగింది.